మంచి మనస్సాక్షితో బ్రతికినటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు. వారి మనోనేత్రాలు వెలిగించి వారికి సత్యాన్ని బోధపరుస్తాడు అని పేతురు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత దాన్ని అనుసరించి సీమోను పేతురు వారికి సువార్త ప్రకటిస్తాడు. తర్వాత ఆయన బోధిస్తూ ఉండగా వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి రావటం, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని మహిమపరచటం అనేటి విషయాలు అక్కడ మనం చూస్తాం. అయితే నేను ఆ విషయాలను మీతో పంచుకోవటానికి ఈ వచనాన్ని చూపించలేదు. దేవుడు పక్షపాతం లేనివాడు, అందరినీ సమదృష్టితో చూస్తాడు అనేది నిజమా కాదా అని మిమ్మల్ని అడిగితే, ఇప్పుడు చదివిన వచనం ప్రకారం పేతురు చెప్పాడు దేవునికి పక్షపాతం లేదు, దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు, అందరికీ సమాన కృప అనుగ్రహిస్తాడు అని మీరు ఒప్పుకుంటారు. మరి అట్లయితే, మరి అదే నిజమైతే, మరి దేవుడు కొంతమందిని ఎందుకు అధికంగా ఆశీర్వదిస్తున్నాడు, కొంతమందిని ఎందుకు పట్టించుకోవటం లేదు? కొంతమంది పిలిస్తే మాట్లాడుతున్నాడు, కొంతమంది మొత్తుకున్నా జవాబు ఇవ్వట్లేదు ఎందుకు? కొంతమంది ఏ చిన్న విషయం చేసినా, ఏ చిన్న కార్యం చేసినా వెంటనే స్పందించే దేవుడు, కొంతమంది ఎన్ని రకాల తిప్పలు పడినా వాళ్ళని లక్ష్య పెట్టట్లేదు ఎందుకు? మన దైనందిన జీవితంలో మనం పరిశీలిస్తే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మరి కొంతమంది కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ కొంతమంది ఆశీర్వదించబడ్డట్టు మనం ఆశీర్వదించబడట్లేదు. కొంతమంది ప్రార్థనలకు జవాబు వచ్చినట్టు మనకు జవాబు రావట్లేదు. సేవ చేసే సేవకులతో సహా ఈ ధర్మ సందేహం ఉంది. ఆయన సేవ చేస్తున్నాడు, నేను సేవ చేస్తున్నా, మరి ఆయన చేసే సేవ సఫలం అవుతుంది, సఫలీకృతం అవుతుంది, ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మరి నేను చేసే ఎందుకని నెరవేరట్లేదు? నేను ప్రార్థిస్తున్నా, నేను పవిత్రంగా ఉన్నా, నేను ప్రార్థనా పరుడుగా ఉన్నా, నేను సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా, అతను చేసేవన్నీ నేను చేస్తున్నా, కానీ ఎందుకని నాకు జవాబు రావట్లేదు? మరి కొంతమందికి ఎందుకు జవాబు వస్తుంది, కొంతమందిని ఎందుకు అత్యధికంగా దేవుడు ఆశీర్వదించి వాడుకుంటున్నాడు, నన్ను ఎందుకు దేవుడు ఇలా పడేశాడు అని. కొంతమంది విశ్వాసులకు ఏ శ్రమ లేదు, నాకెందుకు ఈ శోధనలు, నాకెందుకు ఈ బాధలు. కొంతమంది విశ్వాసులకు అన్నీ విజయాలే, మరి నాకెందుకు ఈ ఓటములు అని కొన్ని ధర్మ సందేహాలు విశ్వాసుల హృదయాల్లోకి వస్తాయి. కొన్నిసార్లు డౌట్ వచ్చింది, దేవుడు పక్షపాతి కాడని అపోస్తల కార్యాలు ఉంది, కానీ కొంపదీసి దేవుడు పక్షపాతంగా ఉంటున్నాడా ఏంటి? ఎందుకని కొంతమందిని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని న్యాయంగా మనకి సందేహం రావటం తప్పు కాదు, వస్తుంది. ఇతరులతో మనల్ని పోల్చుకున్నప్పుడు, ఇతరులను చూసినప్పుడు. దేవుని వాక్యం చెప్పింది ఈ ఒక్క చోటే కాదు, ఇంకా అనేక చోట్ల రాయబడి ఉంది, దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతం లేదు, పక్షపాతం లేదు, అందరినీ సమదృష్టితో చూస్తాడు అని. మరి అలాంటప్పుడు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టినట్టుగా ఎందుకు చేస్తున్నాడు? కొంతమందిని దీవించినట్టు నన్ను ఎందుకు దీవించట్లేదు? కొంతమంది ప్రార్థన విన్నట్టు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు అని ఇత్యాది సందేహాలు అనేక సార్లు మన హృదయాల్లో వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పక్షపాతం లేని దేవుడు అనే మాట ఎంత నిజమో, కొన్నిసార్లు ఆయన కూడా కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని మరో రకంగా చూసే అవకాశం ఉంది అన్నది కూడా అంతే నిజం. కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఇంకొక రకంగా చూసే పని అయితే పక్షపాతం కలవాడనాలి. కానీ పక్షపాతం లేని దేవుడు అంటూనే మళ్ళీ ఒక పక్క కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఇంకొక రకంగా చూసే అవకాశం ఉంది అని అంటున్నావు. ఇది స్వయం వైరుధ్యం కాదా, స్వయం ఖండన కాదా అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. ఏమీ కాదు, రెండు వాస్తవాలే. కొన్ని విషయాలలో దేవుడు అందరినీ సమదృష్టితో చూసినా, కొన్ని విషయాలలో దేవుడు ఖచ్చితంగా యోగ్యత అయోగ్యతలను పరిశీలిస్తాడు. మళ్ళీ చెప్తున్నా, కొన్ని విషయాలలో మానవుడికి కృప చూపేటప్పుడు, కొన్ని విషయాల్లో కృప చూపటానికి ఆయన యోగ్యత అయోగ్యతలను పట్టించుకోడు. కానీ కొన్ని విషయాలలో దేవుడు కృప చూపటానికి మన యోగ్యతలను దేవుడు పట్టించుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నారు, గాలిలో అంటారండి. సరే, మెళకుతున్న వాళ్ళు చెప్పండి,
ఇంకొకసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. చాలా దూరాల నుంచి కష్టపడి వచ్చారు, దేవుని మాటలు తీసుకొని వెళ్ళాలి. ఇంతకీ దేవుడు కొంతమందిని ఒక దృష్టితో, కొంతమందిని ఇంకొక దృష్టితో చూడటం ఏమిటి? ఒక ప్రశ్న. పక్షపాతం లేనివాడు అందరినీ సమానంగా చూడాలి, కానీ కాదు. కొన్ని విషయాలలో కృప చూపేటప్పుడు యోగ్యతాయోగ్యతలను పట్టించుకోకుండా అందరినీ సమానముగా కృప చూపుతాడు. కానీ కొన్ని విషయాలలో దేవుడు ఖచ్చితంగా యోగ్యత అయోగ్యతలను పట్టించుకుంటాడు. ఆ ఒక్క మాట మీద మనం ధ్యానం ఉంచుదాం ఈరోజు. సరే, అందరికీ సమానమైన కృప దేని విషయంలో ఇస్తాడు అంటే, సార్వత్రికంగా దేవుడు అందరినీ లోకంలోంచి పిలిచాడు. యేసు ప్రభు శిలువ బలియాగం ఉంది చూసావా? అది ఇశ్రాయేలీలకో లేకపోతే ఒక వర్గానికో ఒక జాతికో ఒక జనాంగానికో కాదు. కలువరి శిలువలో యేసయ్య ప్రాణం పెట్టి బలియాగమై తన రక్తమును చిందించింది సకల జనుల కోసం. అందులో పక్షపాతం లేదు. అందరికీ ఆ రక్తము వర్తించేటట్టు అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఓకే, అందరి కోసం సిలువను మోసాడు, అందరి కోసం సిలువకు కొట్టబడ్డాడు. ఒకటి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వరమును కూడా కొందరికే కాదు అందరికీ అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమై ఉంది. నమ్మి బాప్తిస్మం పొందిన అందరినీ రక్షించడం దేవుని చిత్తమై ఉంది. ఈ ప్రాముఖ్యమైన విషయాల్లో అందరికీ సమాన కృప అనుగ్రహించబడింది. లోకములో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని సార్వత్రికంగా అందరికీ ప్రకటించమన్నాడు. లోకములో అందరికీ ప్రకటించబడింది. కొంతమంది మంచి మనస్సాక్షి కలిగి దేవుని సువార్తను విశ్వసించి లొంగి ఆయన పాదాల చెంతకు వచ్చారు. వాళ్ళు ఈ కులమా, ఆ మతమా, ఈ జాత, ఆ జనాంగమా, ఇస్రాయేలా, బయటోళ్ళ, అన్యుల, గ్రీసు దేశస్తులు అన్న భేదం లేకుండా లోకములో ఉండి తన యొద్దకు వచ్చిన అందరికీ కూడా రక్షణ ప్రసాదించాడు యేసయ్య. ఈరోజు నీకు సువార్త అందింది, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. నీతో పాటు నీ సమాజంలో ప్రజలకు కూడా అందింది, కానీ వాళ్ళు పట్టించుకోవాలా. ఒకవేళ పట్టించుకొని వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా నీకు ఇచ్చిన కృప ఇస్తాడు దేవుడు. నీకు ఇచ్చిన కృప వాళ్ళకు కూడా ఇస్తాడు. ఎంతమంది అయినా రావచ్చు, కృప దొరికిద్ది. కానీ కొంతమంది విని లక్ష్య పెట్టట్ల పెడచెవిని పెడుతున్నారు, కొంతమంది లోబడుతున్నారు. విశ్వసించిన వారందరికీ కూడా రక్షణ అనే కృప ఇవ్వబడింది, ఇందులో భేదం లేదు. అలాగే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ వరము కూడా సమాన వరం అనుగ్రహించబడింది. పక్షపాతం లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఎంతమంది తనను విశ్వసించారో, రక్షణ పొందారో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని పిల్లలయ్యారో వారందరూ కూడా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి తన గ్రంథంలో పేరు రాశాడు. పక్షపాతం లేదు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మిగిలిన విషయాల్లో కూడా దేవుడు అందరినీ అన్ని విషయాల్లో సమానంగా దీవించాలనే కోరుకుంటాడు. పక్షపాతం లేదు. కానీ ఉన్న తేడా అంతా ఎక్కడుందో తెలుసా? మనలోనే ఉంది. మనలో కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా, కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా ఉండటం వల్ల దేవుడు ఒకవేళ కొంతమందిని ఒక రకంగా, కొంతమందిని ఇంకొక రకంగా ట్రీట్ చేస్తున్నాడేమో అని మనకు అనిపించింది. అది దేవుళ్ళో తేడా కాదు, అది వ్యక్తుల్లో తేడా. దేవునికి స్తోత్రం. ఎవరిలో తేడా? బాబు రక్షిస్తాను రండిరా అన్నాడు. నీ బోడి రక్షణ ఎవడికి కావాలని ఒకడు ఎగ్గొట్టి కూర్చుంటే అది దేవుడు తప్ప, వాడి తప్ప? నోరున్న వాళ్ళందరూ చెప్పండి కొంచెం. రారా నాయనా, నీ పాపాలన్నీ గడిగేస్తాను, పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా జన్మ కర్మ పాపాలన్నీ కూడా నా రక్తంతో కడిగేస్తాను,
క్రొత్త జన్మ అనుభవాన్ని నీకు ఇస్తాను రానాయనా అని దేవుడు పిలిస్తే, నీ బోర్డు రక్షణ ఎవడకు కావాలి పోవాయా అని ఒకడు తిరస్కరిస్తే ఆయన ఏం చేస్తాడు? కానీ ఆయన పిలుపుకు లోబడి పసిబిడ్డలా తగ్గించుకొని తను తాను దేవుని యొద్దకు నడిపించుకున్న వాడిని దేవుడు రక్షిస్తాడు. రేపు ఈ బ్యాచ్ మొత్తం దేవుని తీర్పులోకి వెళ్ళిన తర్వాత, దేవా ఒక కంట్లో బెల్లం పెట్టావు, ఒక కంట్లో సున్నం పెట్టావు నాయన, వాళ్ళని నువ్వు రక్షించావు, నన్ను నువ్వు శిక్షకు అప్పగిస్తున్నావు, ఇది న్యాయమా అని అడిగితే దేవుడు అంటాడు, దీన్ని కూడా ఆపురా, ఆపు నాయన, ఆపాల, పర్లేదు నాయన, ఈ ఆపు నాయన, ఏకండ్రా వీటిని. ఎక్కడో చాగాం, ఏమో ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెడుతున్నావు నాయన నువ్వు, వాళ్ళనేమో నిత్య జీవానికి మమ్మల్ని నిత్య నరకాన్ని పంపిస్తావా అని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? దౌర్భాగ్యుడా, నువ్వు తేడా అయి ఉండి నన్ను తప్పు పడుతున్నావా? నాకు పక్షపాతం లేదురా, నా పిలుపుకు విధేయత చూపిన వారందరినీ రక్షించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం. ఒకవేళ ఇటు పక్కున్న వాళ్ళు మీలాగే నా పిలుపుకు లోబడకపోతే వాళ్ళకు కూడా మీ గతే పట్టేది. కానీ నేను పిలిచిన పిలుపుకు వాళ్ళు లోబడ్డారు కనుక బతికిపోయారు. మిమ్మల్ని పిలిచినా మీరు లోబడలేదు గనుక మీరు దరిద్రులై పాతాళానికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ తప్పు నాదా మీదా? మరి నన్ను అంటారేమిటి? తప్పు నాది కాదు, నేను పక్షపాతం లేనివాడిని. కాకపోతే నేను చెప్పిన చిన్న పనికి మీరు విధేయత చూపనప్పుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాలి? పాపం చేశారా నేను అడగట్లా, ఎందుకు చేశారని అడగట్లా, కడిగేసుకోండి అన్నాగా, దానికోసం నా రక్తం కార్చాగా, ప్రాణం వల్ల పెట్టాగా, చిత్రవదన అనుభవించాగా, నీకు రక్షణ మార్గం ఇచ్చాగా, దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు? అంత పొగరా? ఏం ఆట అనుకున్నావా? ఎందుకంత గర్వంగా వ్యవహరించావు? కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసింది నీ తప్పు కానీ నా తప్పు కాదు అని దేవుడు తేల్చేస్తాడు. ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది ప్రియులారా, ఇదే విషయం అన్నిటికీ వర్తించిద్ది, అన్ని సందర్భాలకి వర్తించిద్ది. మనందరం రక్షించబడ్డాము, మనం రక్షణ పొంది నిత్య జీవానికి వారసులమయ్యామంటే అది మన గొప్పతనమా దేవుని కృప? పెద్దగా చెప్పండి. దేవుని కృపే కదా, అది మన గొప్పతనం ఏం లేదు. మన గొప్పతనం ఏదన్నా ఉందంటే ఆయన మారు మనసు పొందమన్నాడు పొందాం, బాప్తీసం పొందమన్నాడు పొందాం, ఇంకంత మించి మన స్పెషల్ ఏమీ లేదు.